రైట్. మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, మొత్తానికి బీజేపీ నడిపిస్తున్న కుట్ర అన్న వార్తలు కూడా వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఆరోపణల దగ్గర నుంచి కానివ్వండి, జైల్లో ఉన్నప్పుడే వీటన్నిటికీ ఒక కుట్ర మొదలైపోయింది. అక్కడి నుంచే మొదలుపెట్టి తన ప్రయారిటీని బీఆర్ఎస్ నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో తెర వెనుక బీజేపీ ఒత్తిడి ఉందని కూడా ఆమె చేసిన కామెంట్. మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో వీళ్ళు పాత్ర ఉందని చెప్పేసి గతంలో చాలా సిబిఐ, ఈడీ వాళ్ళు అనేక రకాల విచారణ చేపట్టినాక హైకోర్టు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ అక్కడ ఆమెకు రిలీఫ్ ఇచ్చాక కూడా కొద్ది రోజులు అరెస్ట్ చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ అయిపోయినాక తర్వాత ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేసి వాళ్ళన్ని ఆధారాలు అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని మనం రాజకీయంగా వాడుకోవడము, భారతీయ జనతా పార్టీకి అంటగట్టడము చాలా తప్పు. ఎందుకంటే అవి స్వచ్ఛంద రాజ్యాంగ సంస్థలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఆమె పాత్ర ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, బీజేపీ పార్టీ నిర్ణయించేది. అదొకటి. వాస్తవంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీరు గమనించండి, వరంగల్ సభలో భారతీయ జనతా పార్టీ పైన వాళ్ళ తండ్రి గారు అంటే కేసీఆర్ యొక్క డాడీ మాట్లాడలేదు, నాకు బాధ కలిగించిందని చెప్పేసి, అంటే ఒక కాంగ్రెస్ పైన మాట్లాడడం జరిగింది, బీజేపీ పైన అసలుగా మాట్లాడలేదు అని ఒక బీజేపీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయలేదు, విమర్శించలేదు అని చెప్పేసి అలా రాయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి విమర్శించగల కేసీఆర్ ఒక నైజం ఉంటది. భారతీయ జనతా పార్టీ విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ మనకు ప్రజల్లో తీసుకపోతుంది, ప్రజల్లో వాతావరణం క్రియేట్ అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ ఏం చేస్తా అంటే ప్రజల వాతావరణం లేకుండా ఉండడానికి పార్టీ గురించి మాట్లాడు, ఆయన ఒక నైజం ప్రశ్నించడం నైజం లిమిటెడ్. వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకపోవడం అది వాళ్ళ ఇష్టం, అది మాట్లాడతారా మాట్లాడకపో మాకు సంబంధం లేదు కదా. ఎప్పుడు కానీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాంట్లో కేసీఆర్ గారు వాళ్ళు మంత్రి పదవి చేయడం జరిగింది. బాగా సారూప్యతలే పార్టీలు ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ బాగా సారూప్యత ఉన్న పార్టీలు, కానీ బీజేపీతో రావాలంటే ఏ పార్టీ కూడా రాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో రావాలన్నా, భారతీయ జనతా పార్టీ లైన్ లో రావాలన్నా, అలయన్స్ కావాలన్నా కానీ మైనార్టీల ఓట్లు మాకు రావని చెప్పి ఒక అనుమానం, వాళ్ళకు ఒక డౌట్ ఉంటాయి కాబట్టి మా పార్టీతో వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. మా పార్టీని ఇండివిజువల్ పోటీ చేస్తే చెప్పడం జరుగుతుంది. ఇవాళ రాబోయే ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ అధికారం చేపడుతుంది, ఇండివిజువల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉండి ఆల్రెడీ మాకు 36% ఓటుకు వచ్చింది. ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నంలో మేమున్నాం. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని వాళ్ళు ముందే వేసుకోలేదు, మేము వేసుకోలేదు. ఆమె లెటర్లో బీజేపీ గురించి మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడలేదు. ఒకటి కేసీఆర్ కుటుంబం సంబంధించిన ఇష్యూ, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఇష్యూ వాళ్ళు ఏం చేసుకుంటారు, అన్న చెల్లె కొట్లాడుకుంటారు, తండ్రి బిడ్డ కొట్లాడుకుంటారు, మాకే సంబంధం. వాళ్ళు ఏమైనా వేసుకోవాలి, మా పార్టీకి ఆ ఇష్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీని వాళ్ళు లాగుతున్నారు అని చెప్పేసి మా బాధ. మా ఈడీసీబీకి బీజేపీకి సంబంధం అంటే గతంలో ఈడీసీబీ బీజేపీ పార్టీ వచ్చాకనే సంస్థలు ఏర్పడతాయా? దేశానికి సంస్థలు వచ్చాక ఈడీసీబీలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు. ఇవాళ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. మరి బీజేపీ కాదు ఇప్పుడు మీరు అన్నది బీజేపీకి పార్టీ కూడా సంస్థాగతంగా ఉంది, బీజేపీకి వేరే పార్టీ సపోర్ట్ లేదని మీరు అంటున్నారు. కానీ 2015లో మోదీ అంగీకరిస్తే క్యాబినెట్ లో చేరుతామని ఇదే కవిత గారు హాట్ కామెంట్స్ చేశారు. ఇంకొకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కూడా బీఆర్ఎస్ పోటీలోకి దిగకుండా బీజేపీకి సపోర్ట్ చేసిందన్నది కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకువెళ్లిన అంశం. సో నిజంగా బీఆర్ఎస్ అవసరం అనేది బీజేపీకి లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ లేదు అనుకుంటే జరిగిన పరిణామాలపై ఏం చెప్తారు? దేశ ప్రధాని మోడీ గారి దగ్గరకు పోయి మేము కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలి, వాళ్ళ ప్రపోజల్ మేము రమ్మలే వారు, కానీ మేము తిరస్కరించిన మేము వాళ్ళ ప్రపోజల్ మేము తిరస్కరించాం. మాతో కలిసిరామని మేము మాట్లాడారు, వాళ్ళు మాతో కలిసి వస్తే ప్రయత్నం చేయించారని చెప్పి మోడీ గారు మాట్లాడడం జరిగింది. మేము తిరస్కరించినాం కదా. మేమేమో ఎలక్షన్ టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయలే కదా. ఎక్కడ పోటీ చేసిందండి? ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు దేశ ప్రజలు చూస్తున్నారు, మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పైన పడతా ఉన్నారు. ఇవాళ మీరు గమనించండి, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 ఎంపీస్ ఉన్నారు. బాకీ నాయకత్వంతో రాబోయే ఎలక్షన్ పక్క గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైతే వచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కవిత గారు పోగొడతా ఉన్నారు, ఇవాళ వాళ్ళ టైగర్ అని వారు పూలని చెప్పేసి పోగొడతా ఉన్నారు. ఎవరు ఒకటైతారో ఇప్పుడు ఆ మాటలతో అర్థమైతే లేదండి. ఇవాళ బాధ ఏంటంటే మీరు కాంగ్రెస్ మీద ఎక్కువసేపు మాట్లాడారు, కానీ బీజేపీ మీద మాట్లాడని చెప్పేసి కదా ఆవేదంతా. ఆమె ఆవేదన, ఆమె కక్కుర్తి, ఆమె బాధ అంతా అదే కదా. ఇప్పుడు బీజేపీని విమర్శించాలని చెప్పేసి ఆమె పట్టుదల.
విమర్శించకపోవడం కారణం ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడితే మా పార్టీ ఎక్కడ ఎదుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. అది నాకు సంబంధం లేదు. ఇవాళ మీరు ఎక్కడైనా కానీ గమనించండి, ఇలా రఘునందరావు గారు మాట్లాడినా కూడా, లేకపోతే మా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా కవిత ఇష్యూ ఏదైతుందో మీరు సొంత పార్టీ పెట్టదా మాకు సంబంధం లేదు. సొంత పార్టీ పెడితే పెట్టుకుంటే ఆమె ఇష్టం, అది సొంత పార్టీ పెట్టుకుంటే ఇలా సొంత పార్టీ పెట్టాలంటే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ విసిగి వేసారన్నాక ఒక పార్టీ కావాలని చెప్పేసి చంద్రబాబు ఇప్పుడు ఎన్టీ రామారావు ఆదరించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పెట్టిన పార్టీని ఆదరించడం జరిగింది. కానీ ఇవాళ ఆ రకంగా ఇవాళ కొత్త పార్టీలు పెడితే ప్రజలు ఆదరించే పరిస్థితులు లేరు ఇవాళ. ఎందుకంటే కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీలు ఇవాళ దేశానికి ఇవాళ దేశ నడిచే క్రమంలో అందరూ కూడా వ్యతిరేకంగా పరిపాలిస్తా ఉన్నారు. ఇవాళ కేంద్రంతో సఖ్యత ఉండుకుంటా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఇవాళ కేంద్రంతో గొడవ పెట్టుకొని రాష్ట్రాన్ని కుంటుపడే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో చూడండి, ఇవాళ కేసీఆర్ గారు దిగిపోయే క్రమంలో 400 లక్షల కోట్లు అప్పు చేసి దిగబడడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ ఏదో కేంద్రంతో ఇవాళ రిపోర్ట్ చెల్లించుకుంటా ఇవాళ ఇక్కడే ఇవాళ అనేక రకాల అభ్యాసం హామీలు ఇచ్చారు. అభ్యాసం హామీలు నెరవేరాలంటే ఇవాళ ఇక్కడ డబ్బులు ఇక్కడ రాష్ట్రంలో డబ్బులు లేవు కదా. కేంద్రం మీద ఇట్లా ఇలాంటి హామీలు ఇవ్వని చెప్పేసి కేంద్రం చెప్పలేదు కదా, వీళ్ళకు నిధులు అని చెప్పేసి అంటారు. అసలు వాస్తవంగా ఏ రాష్ట్రానికి ఎంత నిధులు రావాలో కేంద్రం చూసుకుంటది. ఆ నిధులకు చిట్టా కూడా కిషన్ రెడ్డి గారు ఇంతవరకు బహిర్గతం చేయడం జరిగింది. కానీ ఏమంటారంటే ఇవాళ కవిత ఇష్యూకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, వారు కొట్లాడుకుంటారా విడిపోతారా మాకు సంబంధం లేదు. ఇవాళ అక్కడ జగన్ గారు శర్మ గారు కొట్లాడుకుంటున్నారు, రేపు కేటీఆర్ గారు కవిత గారు కొట్లాడుకుంటారు, మాకే సంబంధం. అది వాళ్ళు ఏమంటారు జరుగుతున్న ఎపిసోడ్ లో బీజేపీకి అయితే సంబంధం లేదంటే ఇష్యూలో దించకూడదు, మా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు ఆమె బాగేది, నేను చాలా సార్లు కేసీఆర్ గారికి లెటర్ రాసిన, ఏ లెటర్ బయటికి రాలేదు. ఈసారి లెటర్ ఎందుకు బయటకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఇంటి దొంగలు ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు వాళ్ళ ఇంట్లో ఇంటి దొంగలు పెట్టుకున్నాక ఏదైనా పెట్టుకొస్తుంది. ఇవాళ లిక్కర్ స్కామ్ కూడా బయటకు రావడానికి కారణం కూడా వాళ్ళ ఇంటి దొంగలు చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలందరూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ ఇంటి దొంగలు ఈశ్వరుడు పట్టలేదు. వాళ్ళు ఏదో అన్నారు మీరు ఇప్పుడు ఏదో హాట్ కామెంట్ చేశారు. లిక్కర్ స్కామ్ బయటికి రావడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు కదా అది. రైట్, యాదగిరి గారు మీరు చెప్పండి. బీజేపీకి అసలు సంబంధమే లేదు ఈ టోటల్ ఎపిసోడ్ లో అంటున్నారు, కానీ కవిత రిలీజ్ సమయంలోనే జరిగిన ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చర్చ నడుస్తోంది. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల ప్రమేయంతో జరిగిన ఎపిసోడ్ కాదా, కేవలం అసలు బీజేపీకి సంబంధం లేదా మహేందర్ గారు అన్నట్టుగా? యాదగిరి గారు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అది అంటారు కదా, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఏదో కుటుంబంలో ఏదో ఒక చిన్న మా కుటుంబం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చిన్న సమస్య వస్తే వాళ్ళు ఏదో దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అన్ని పార్టీలలో ఏదో ఒక చిన్న సందర్భంలో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ మా కుటుంబ సమస్య మేము దాన్ని పరిష్కరించుకుంటాం, మా నాయకుడు పరిష్కరిస్తాడు, దాని గురించి చర్చించాల్సి. ఇప్పుడు అట్లా అనుకుంటే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారే చెప్పిండు కదండి, మొన్న కవిత గారు పార్టీ పెడుతుంది అని చెప్పి పార్టీ ఆఫీస్ లో పెడితే ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఒక విషయం అండి. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీడియా అడిగిన కవిత గారి విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలు మాత్రమే భారతీయ జనతా పార్టీ నేతలు సమాధానం చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఆమె మీద ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు మేము విలేకరుల సమస్యలు మా పార్టీ రాష్ట్ర పథకాలు కూడా పెట్టలేదు. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. మీడియా అడిగిన ఇవాళ మీరు లైవ్ డిబేట్ తీసుకున్నారు, నన్ను మాట్లాడమన్నారు. ఇప్పుడు కూడా మేము చేస్తుంది ఒకటే, తెర వెనుక తతంగం నడుపుతున్నది ఎవరిని అడుగుతున్నాం. మీరు పార్టీలు ఎక్కడ రిలీజ్ చేశారన్న అంశం నేను కూడా తెర మీద తీలా. తెర వెనుక నడిపిస్తున్నది ఎవరు? బీజేపీయే కదా అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో అడుగుతున్నా. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే కవిత అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఒప్పందంలో భాగంగానే కవితను బయటికి పంపించే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలే అంటున్నారు కదా. వాళ్ళ కవిత గారికి బెయిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదండి, కోర్టు ఇచ్చిందండి. వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చింది బెయిల్. సుప్రీంకోర్టు ఇచ్చే బెయిలును భారతీయ జనతా పార్టీకి అంటగడ్డదని చెప్పినాను ఇంతకుముందు. న్యాయస్థానంలో వాస్తవంగా నిజంగానే భారతీయ జనతా పార్టీకి పొత్తుంటే ఆమె జైలుకే పోకపోతుండే రావచ్చు, మాకే సంబంధం. వాళ్ళు నిజంగానే వాళ్ళ వాస్తవంగా ఏంటంటే సిబిఐ ఈడీ కేసు పెట్టింది, కోర్టులకు బెయిల్ ఇచ్చింది, మేమే బెయిల్ ఇవ్వాల. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే మాకే సంబంధం, ఆమె బయటికి రావడానికి మాకే సంబంధం. కోర్టు బెయిల్ ఇచ్చిన దానికి మా పార్టీకి ఎందుకు అంటగడుతున్నారు? మా పార్టీకి అంటగడుతుందని చెప్తున్నా. అసలు వాస్తవంగా బెయిల్ ఇవ్వడానికి బీజేపీ సంబంధం అర్థం కావట్లేదు. మాట్లాడితే అసలు అర్థం పర్థం ఉండాలి కదా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు.
కాంగ్రెస్ యాదగిరి గారు కంటిన్యూ చేయండి, ఆయన మాట్లాడినివ్వండి యాదగిరి గారు. ఇప్పుడు వీళ్లకు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళకున్న ఒప్పందం ప్రకారంగా మా పార్టీని బదనాం చేయడం కోసం ఆ రోజు కవిత గారి మీద అన్నగారు చెప్పినట్టే కవిత గారి మీద గాని టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాని ఆరోపణలు మాత్రమే మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. ఒప్పందం ఏంటని అడుగుతున్నారు, చెప్పే ఒప్పందం కాకపోతే చెప్పొద్దు. ఎవరి మీదనైనా ఆరోపణలు మాత్రమే, నిరూపణ కాలేదు. అది దాని మీద చట్టాలు ఉన్నాయి, చట్టాలు తన పని తాను చేసుకుపోతుంది. ఆ విధంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వారి మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. మీకు బీజేపీ కాంగ్రెస్ కు లేకపోతే ఒప్పందం లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ జరిగినప్పుడు మరి దాని మీద ఉన్నటువంటి ఎన్ని ఆస్తులు జప్తు చేసిరు, ఎన్ని డబ్బులు వచ్చినాయో దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని మీద ఎందుకు అధికారులు ఎందుకు ఇవ్వలేదు, ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు, మీరు బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల మీద మరి చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. అదే విధంగా ఇప్పుడు ప్రతి సంఘటనలో కానీ హైదరాబాద్ లో జరిగే దాని మీద కానివ్వండి, ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి నిలబెట్టకపోతే దాని మీద బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు, ప్రజలలో ఎందుకు ఎండగడతలేదు. చర్చ బి పార్టీ ఎవరన్న చర్చ కాదు, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసి బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీకి బి పార్టీ ఎవరన్నది ఇక్కడ చర్చ కాదు. చర్చ మనం మాట్లాడుతుంది కవిత ఎపిసోడ్ మీద మాత్రమే. ఈ ఎపిసోడ్ లో బీజేపీతో కుదిరిన ఒప్పందం ప్రకారమే కవిత పైన కుట్ర జరుగుతోంది అన్నది ఆమె స్వయంగా వ్యాఖ్యానించారు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు ఆయన. ఆ ఒప్పందం ఏంటని మీరు కూడా ఒప్పందం జరిగింది అంటారు కనుక ఏం జరిగింది ఆ ఒప్పందం అనేది ఆయన క్వశ్చన్. నేను అదే చెప్తున్నా, మీడియా దాన్ని వక్రీకరించి చెప్తున్నది. అక్కడ జరిగింది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే. దీన్ని ప్రతి విషయంలో కూడా దాన్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు పన్ని ఏదో రకంగా బదనాం చేయడం కోసం ఆ రోజు జరిగిన దాని మీద కానివ్వండి, ఇప్పుడు ప్రతి విషయంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కానివ్వండి, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ ఒప్పందంలో భాగమే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు కదా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిందని. ఢిల్లీకి పోయి ఎవరు చెప్పారండి? పార్టీకి అక్కడ ప్రచారానికి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్సీకి పోయి ప్రచారం చేసిన చరిత్ర లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రచారానికి పోయి అక్కడ ప్రచారం చేసి మేము డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేనే ఓట్లు వేయండి, మేము రైతు బంధు పూర్తి స్థాయిలో ఇస్తేనే ఓట్లు వేయండి, లేకపోతే మాకు ఓట్లు వేయకండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్పిండు. మేము పని చేయలేదు, మాకు ఓట్లు వేయొద్దు అని చెప్పిండు అని అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ లేడు కాబట్టి మరి ప్రజలు ఎవరికి వేయాలి? బీజేపీ పార్టీ